ఆకలి దాపులు తీర్చును మీకు, ఆకలి దాపులు తీర్చును మీకు. రండి సార్వజనులారా, ఇప్పుడే రమ్మనుచున్నా యేసురాజు. రండి సార్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు. రండి సార్వజనులారా, కరుణకుటము ప్రార్థన గాయం, ముల్లామకుటము ప్రార్థన గాయం. ఫాదర్ సైడ్ కమ్ बोलिए खुदावंद यीशु मसीह की जय। కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ యొక్క సాయంత్రం వేళలో మరి పాట పాడుకుంటూ వస్తుండగా మీకు ఒక ఎంతగా ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, నశించిన దాన్ని వెతికి రక్షణ కొరకాయి లోకానికి యేసుప్రభువు వారు మరి మనిషి కుమారుడుగా జన్మించిన బైబిల్ సెలవిస్తున్నది. నశించిపోయేది ఎవరంటే ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతడు తెలుసుకును, మనుషులకి విశేషం లేదు అని బైబిల్ రాయబడింది. నిజంగా మానవులమే మరి చెడిపోయిన వారిమి, పడిపోయిన వారిమి, అనేక రకాలుగా మరి నష్టపోయిన మా జీవితాల్లో తిరిగిన ఆయన బాగు చేయట కొరకాయి యేసుక్రీస్తు వారి లోకానికి నీ కొరకు నా కొరకాయి మరి మనిషి కుమారుడుగా జన్మించి ఈ లోకములో నీ నా పాపం కొరకాయి ఆయన మరి ఆ శిలువలో ఎగ్గిపసుగా బలిపసుగా వధించబడ్డారు. ఆ రక్తంతో నిన్నను వారి పవిత్రపరచడానికి కొరకాయి యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మరి ప్రాణం అర్పించిన వాడు ఉన్నాడు. లోకములో నిజంగా మానవుడి యొక్క జీవితము చెడిపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేయట కొరకాయి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకాయి దేవుడిగా వచ్చినాడు. తనకు తాను తగ్గించుకొని లోకములో ఎవరు ప్రేమించలేదు, కానీ మన లోకంలో యేసుక్రీస్తు అక్కడే నిన్న ప్రేమించిన వాడు ఉన్నాడు. ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకాయి చెడిపోయిన వారు బాగు చేయడం కొరకాయి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకాయి దేవుడికి నరుడికి మధ్యవర్తిగా వచ్చినాడు. దేవుడికి నీకు దేవుడికి రాయబారిగా వచ్చినాడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మరి పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి పాపభారం పోసుకున్న సమస్య జనులారా నా ఇద్దరు రండి. నిజంగా నేనేం పాపం చేసి అనుకోవచ్చు, కానీ లోకంలో మనవాళ్ళు మరి తినడానికి తింటున్నారు, తాగాన్ని తాగుతున్నారు, కూరలు గడిపోతున్నారు, శ్రీరంకాలు చేస్తున్నారు. అది ఒక మానవుని యొక్క పాపం. అది మరి నేను చేయట్లేదు అనుకోవచ్చు. ఇంకా బైబిల్ ఏమో అక్కడ జన్మ పాపము కర్మ కలిగిన రాయబడదు. మన జన్మమే పాపము, మనం చేసే క్రియలు అది ఇంకా పాపము. అలాంటి పాపను కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్య జనులారా నా దగ్గర రండి అని యేసువారు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు మాటలు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తునందు మరి తెలుసుకుంటారో వారే ఒకరోజు మరి నిత్యరాజుల బైబిల్ చదువుతున్నది. మరి నేనున్న స్థలంలో మీరులాగా మరణావసరం తీసుకోవాలని చెప్పారు. మరణావసరం లోకంలో మొదటిసారి లక్ష్యం వరకు వచ్చినాడు, రెండోసారి రాబోతున్నారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వాళ్ళు తిరిగి రక్షించినప్పుడు ఆయన ఉన్నారు పరలోకంలో. మరి ఆయనతో పాటు మనమే రాగానే మరి బైబిల్ చదువుతున్నది. అలాగే మీరు నమ్మితే మీరు మరి రక్షించబడతారని వాక్యం చదువుతుంది. ఈ మాటలు దేవుడు జయించుకోవాలి. కాల్ చేస్తున్నాం. ప్రేమ తండ్రి, సెంటర్లో నుంచి వాటికి మీరు గడి పలికొచ్చి ముందు సాగుతున్నదా సహాయపడవాలి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. बोलिए जिंदा खुदा यीशु मसीह की కరుణ ప్రవేశించు వారికి పాటలు 79 పాడుకుంటాం. 79 ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను, కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి, రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. ఆ కలువరి మార్గము
వారు సిలువను మోసెను ఘరుకు రాలా మార్గములో వారు సిలువను మోసెను కొడాలతో కొట్టిరి దేహమంతా చీలెను కొడాలతో కొట్టిరి దేహమంతా చీలెను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో బోలియే ఖుదావని యేసు మసీహ్కి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా సెలవిస్తున్నది. దేవుని వాక్యము సత్యమైన గ్రంథము బైబిల్లో విధంగా రాబడింది. ఆ జ్ఞాన కాలములో దేవుడు చూచి చూడట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనుషులందరికీ తెలియజేస్తున్నది. మా ప్రియమైన వాళ్ళారా, అయ్యా అమ్మలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందేశములు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య జీవులు కలుగజేసే మాటలు మీకు తెలియజేయాలని ప్రభు ఇష్టపడుచున్నాడు. దేవుని వాక్యము సత్యమైన గ్రంథము బైబిల్లో ఇలా రాయబడుతూ వచ్చినది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ఆధార తప్ప ఎవరు తండ్రి వద్దకు రానేరడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సత్యమైన గ్రంథము బైబిల్లో ఈ విధంగా రాబడుతూ వచ్చింది. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నా, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతి సమాధానం సంతోషముతో నింపబడింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సత్యమైన గ్రంథమైన బైబిల్ ఈ విధంగా రాబడుతూ వచ్చినది. శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాంటి వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యానందం, స్వర్గానందం, శాంతితో నింపేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధ బైబిల్ సత్యమైన గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సేవించున్నది. యేసు రక్తము ప్రతి మానవుని పాపములను కడిగి మానవుని పవిత్రపరచును. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, దేవుని సత్యవేదమైన గ్రంథమైన బైబిలు. దేవుని వాక్యం ఇలా సెలవిచ్చినది. సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించుడి. నమ్మిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. प्यारे भाई भाई लोग सुनो, खुदा के कलाम यूं फरमाते हैं, गुनहगारों को नजात देने के लिए, अंधे को छुड़ाने के लिए, अंधे को आंखें देने के लिए और लंगड़ा से जिन लोगों को पाँव देने के लिए खुदावन यीशु मसीह ये दुनिया में आया है। खुदा के कलाम यूं फरमाते हैं, चलो मेरे वचन के बारे में और खेड़े गांव में और दूसरा गांव में जाकर सुनाओ, खुदावन यीशु मसीह का खुशखबरी है। మా ప్రియమైన వారలారా, దేవుని వాక్యము సత్యవేదమైన గ్రంథము ఈ విధంగా సెలవిచ్చినది. లేఖనల ప్రకారము క్రీస్తు చనిపోయి ఆయన మూడో దినమున లేపబడిన వాడుగా ఉంటున్నారు. प्यारे भाई, खुदा के कलाम बताते हैं, खुदावन यीशु मसीह मर गया और घर गया, दूसरा दिन जी उठा है, वो जिंदा है। प्रभु यीशु मसीह का खुशखबरी है। कोई खुदावन यीशु मसीह के नाम पर ईमान लाएगा, अलग न हो, हमेशा की जिंदगी में आ सकेगा। प्रभु ने यीशु నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందెదరు. Gracias.
ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, కొరడాలతో కొట్టిరి దేశమంతా, కొరడాలతో కొట్టిరి దేశమంతా చీలెను, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మార్గములో మేకులు కొట్టిరి కాళ్ళకు బోలే కింద ఖుదావని యేసు మసీకి బోలే యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రయాసపడి పాపభారం మోసుకొని పోతున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పాపభారం మోసుకొని పోతున్నటువంటి సమస్తమైనటువంటి జనులతో ఆయన దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చును. ఎవరండి పాపులు? ఎవరనగా ప్రతి వారు కూడా, లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. హృదయ శుద్ధి లేలా మరి ఆడ పూజలేలని లోకములో కూడా మనం వాడుతూ వస్తాం. కానీ హృదయ శుద్ధి లేక లోకములో అనేకులుగా ఎంతో మంది పై భక్తి వేషాలతో జీవిస్తున్నటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అనగా భక్తి హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి వ్యక్తి అయితే ఎంతో భక్తి పరురాలుగా ఈ లోకంలో జీవించవచ్చు. కాబట్టి యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభువారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తుందని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. యేసు అనగా ఆయన రక్షించేవాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎవరి కోసం వచ్చాడా ఏంటి? పాపులుగా ఉన్నటువంటి వారిని ఆయన రక్షించడానికి. పాపాన్ని బట్టి మరణము కాచుకొని ఉన్నది, పాపాన్ని బట్టి మానవ యొక్క జీవితంలో నెమ్మది లేదు, పాపాన్ని బట్టి మానవ జీవితంలో ఎక్కడ కూడా శాంతి సమాధానం లేనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి శాంతి సమాధానం లేనటువంటి మానవుల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొని పోతున్న ఓ సమస్త ప్రజలారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదని యేసు ప్రభువారు ఆయన ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలంటే యేసు ప్రభువారి గురించి ఇంకా మీకు తెలియకపోతే మరి ఇక్కడే
అంకుర హాస్పిటల్ దగ్గర మరి ఎల్షద్దాయ్ ప్రార్థనా మందిరం అని ఉంది. అక్కడికి మీరు ఎప్పుడు వచ్చినా అక్కడ మీ యొక్క మరి ఇంకొక ప్రార్థన చేస్తారు. యేసుని గురించి ఇంకా వివరంగా మీకు వివరించి చెప్తూ వస్తారు. తెలుసాయేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పెట్టక కాచి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా.